హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, హిప్నటైజ్ అనేటప్పటికి మనకు సినిమాలలో చూపించినట్టు ఇన్ఫ్యాక్ట్ సెవెన్ సెన్స్ మూవీలో ఇలా ఇలా అలా ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఏం చెప్తే చేసేది అని మనం అనుకుంటాం. కానీ హిప్నటైజ్ అంటే అలా కానే కాదు. మనలో ఉన్న భయాలను మొత్తం పక్కన పెట్టేసి ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తూ మన మైండ్ సెట్ని కంప్లీట్గా మార్చేదే ఈ హిప్నటైజ్ అనమాట. ఈ హిప్నటైజ్ గురించి ఇంకా బోల్డ్ అనే విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి, మనలో ఉన్న మెయిన్ అపోహల్ని తీసి పక్కన పెట్టడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు హిప్నో థెరపిస్ట్ అయిన ఎంఎల్ రాజు గారు. మరి ఆయనతో మాట్లాడదాం, మరి ఇంకా బోల్డ్ అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. క్రికెట్లో చూస్తూ ఉంటాం ఏంటంటే కొన్ని వేల మంది గ్రౌండ్లో ఉంటారు, కానీ అంత మధ్యలో కూడా ఆ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వచ్చే ఆ బాల్ మీదే ఉంటుంది తప్ప దాన్ని ఎలా హిట్ చేయాలనే తప్ప వేరే రకంగా అంటే అంత పెద్ద డిస్ట్రాక్షన్స్ మధ్యలో కూడా వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు? అంటే ఇప్పుడు మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ అంటే కొంతమంది, అందరూ అని చెప్పను, బాగా పర్ఫామ్ చేస్తున్న వాళ్ళలో దరిదాపుగా హిప్నోథెరపీ అంటే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మీరు బయట అనుకోండి వేరేదో మనం ఫిజికల్గా తీసుకుంటేనే ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని తెలుసు. కానీ హిప్నోథెరపీ ద్వారా మీరు బయట ఉన్న ప్రతి విషయంతో పోల్చుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ బలాన్ని పెంచే అద్భుతమైన శక్తి. మీరు గ్రౌండ్కి వెళ్ళే ముందు మీకు హిప్నోథెరపీ చేసి అంత ప్రపంచంలో మీరు హ్యాపీగా ఆడుతున్నారు, మీ ఎమోషన్ని కంట్రోల్ చేస్తున్నారు, మీరు ఆడే విధానం ఇంక్రీజ్ అవుతుంది అని వాళ్ళకి హిప్నోథెరపీ చేసిన తర్వాత వాళ్ళని గ్రౌండ్లోకి పంపించామనుకోండి, 100% రిజల్ట్తో ఉంటుంది. ఇప్పుడు మీరే చూశారు, మీ హ్యాండ్స్ని నేనేం చేశాను, నా బలం ఉన్నంత బలం అంటే ఫెవిక్విక్ పెట్టి ఇలా పెట్టాను కదా, పెట్టిన తర్వాత ఈ మధ్యలో చేయి పెట్టేసి గట్టిగా అన్నాను, ఏమాత్రం పోలేదు. ఎందుకు అంటే మీరు యాక్సెప్ట్ చేశారు. ఆయన ఆడాలనే కోరిక ఉంది. ఇప్పుడు నేను ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక నీట్ ఆస్పిరెంట్కి నేను చేస్తున్న ప్రయత్నం ఏంటి అంటే 21st రోజు నీట్ ఎగ్జామ్ ఉంది. ఈ నీట్ ఎగ్జామ్కి ఆల్రెడీ నా దగ్గరికి వచ్చేటప్పుడు ఆ స్టూడెంట్ తనకి 320 మార్క్స్ ఆర్ 340 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు నాకు 4 సెషన్స్ కంప్లీట్ అయిపోయేసరికి 540 మార్క్స్ వస్తున్నాయి. మెమొరీ ఇంక్రీజ్ అయింది, కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయింది, తన పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయింది. తర్వాత తనకి ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేస్తున్నారు. 100% 20 రోజు హిప్నోథెరపీ చేసి వాళ్ళని ఎగ్జామ్కి పంపిస్తాను. అక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ 100% 600 అబోవ్ మార్క్స్ కంటే తక్కువ రాకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మనం మెయిన్గా వినేది ఏంటంటే పిల్లల్లో ఆ కాన్సన్ట్రేషన్ అనేది కూడా తగ్గుతుంది. ఏంటంటే చాలా డీవియేషన్స్ వచ్చాయి, డిస్ట్రాక్షన్స్ అన్నీ రావడంతో వాళ్ళ కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంది, చదువులో వెనకబడిపోతున్నారు అని చెప్పేసి పేరెంట్స్ నుంచి ఉంటాం. సో అలాంటి వాళ్ళకు కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుందా? 100% ఉపయోగపడుతుంది. ఎందుకు వాళ్ళని మన కాన్సన్ట్రేషన్ ఇప్పుడు మనం వాళ్ళ మైండ్లో ఏమవుతుంది, నేను ఎక్కువసేపు స్క్రీన్ చూస్తున్నాను, లేకపోతే ఎక్కువ నా కాన్సన్ట్రేషన్ అంతా డిఫరెంట్ థింగ్స్ పైన ఉంది. ఆ థింగ్స్ అన్నిటినీ కూడా మార్చి వాళ్ళ మైండ్లో మార్చి నువ్వు బాగా చదువుకోగలుగుతున్నావు, నువ్వు బాగా కాన్సన్ట్రేటెడ్గా ఉంటున్నావు అనే థాట్ని మనం ఇవ్వగలిగితే హిప్నోథెరపీ ద్వారా వాళ్ళు 100% బాగా చదువుకోగలుగుతారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. 17 years అమ్మాయి అండి నీట్. అసలు ఆమె పర్ఫార్మెన్స్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. అంటే నేను వాళ్ళ పేరు చెప్పట్లేదు, కానీ వాళ్ళు ఒక మంచిని పంచితే ప్రజలకు పెరుగుతుంది కదా, అందుకోసం నేను చెప్తున్నాను. వాళ్ళకి 100% కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి మీకు ఎక్కడో చెప్పాల్సిన అవసరం లేదు. ఇది సైంటిఫిక్గా ప్రూవెన్ అయిన ఒక టెక్నిక్ హిప్నోథెరపీ అనేది సైంటిఫిక్గా. ఓకే, మీకు ChatGPT నార్మల్గా ఒక మనిషి నేను చెప్తే అబద్ధం చెప్తాను, కానీ ChatGPT చెప్పదు కదా. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ మొత్తం నా కాన్ఫిడెన్స్ మారాలి, ఏం మారితే నాకు బెటర్గా ఉంటుంది అని ChatGPTని అడుగుతున్నారు. అడిగిన తర్వాత మీరు హిప్నోథెరపీని ట్రై చేయండి అన్నప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళి హిప్నోథెరపిస్ట్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేస్తున్నారు, కాబట్టి క్లయింట్స్ మాకు వస్తున్నారు. ఓకే, అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. నేను చెప్తే కొన్ని బిజినెస్లకి ఓన్లీ ఇలా ఉంటుంది, ఇక్కడికి రండి అని చెప్తే వస్తారు, కానీ నా బిజినెస్ని బాగా ప్రమోట్ చేసేది ఏంటి? ChatGPT. మనం ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉంటే వాళ్ళు అంత స్ట్రాంగ్గా సజెషన్ ఇవ్వాలి. కాబట్టి 100% స్టూడెంట్స్కి ఇది రికమెండెడ్ టెక్నిక్. ఎందుకంటే మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరగడానికి మనం ఏ మందులు ఇంకా చేయలేదు కదా. ఈ హిప్నటైజ్లో మందులు అనేది ఉండదా? 100% మందులు ఉండవు.
మీకు అత్యంత వేగంగా తీసుకొచ్చే కాన్ఫిడెంట్ లెవెల్ ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడిన విధానం వేరుగా ఉంది, ఇప్పుడు మాట్లాడిన విధానం వేరుగా ఉంది. మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరిగాయి. ఎస్, నేను కూడా ఎట్ ద సేమ్ టైం నేను ఎదుటి వాళ్ళకి చేస్తున్నప్పుడు నన్ను నేను కూడా హీల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ప్రపంచంలో అందరూ బాగుండాలి, నేను ఎలా ఉన్నా పర్వాలేదు అని కాదు, ఫస్ట్ నా పైన మాత్రమే ప్రయోగం జరుగుతుంది. నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను అంటే నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేయకపోతే రిజల్ట్ అనేది నార్మల్. నేను అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి నేను ఆడియన్స్కి ఎవరైతే క్లయింట్ మా దగ్గరికి వస్తారో వాళ్ళకి థెరపీ చేస్తూ నేను ఇన్వాల్వ్ అయి నిద్రపోయిన సిచ్యువేషన్స్ కూడా. అంటే ఫస్ట్ నన్ను నేను హీల్ చేసుకుంటున్నాను, తర్వాత క్లయింట్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు బాగా ప్రపంచంలో మీరు కాన్ఫిడెంట్ లెవెల్ అన్నారు కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బయట అంతా నెగిటివ్ బాగా ఉంది సార్. ఈ నెగిటివ్ ఉండడం వల్ల ఏమవుతుంది, పిల్లలో లేకపోతే పెద్దవాళ్ళలో వేరే వాళ్ళని చూస్తున్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ పేరేమన్నారు? చాణక్య గారు. సారీ, చాణక్య గారు మీరు బాగా మాట్లాడగలుగుతున్నారు. మిమ్మల్ని చూసి ఇంకొక పర్సన్ ఏమనుకుంటున్నాడు, చాణక్య గారు బాగా మాట్లాడుతున్నారు, నేను బాగా మాట్లాడట్లేదు, టీవీ ముందు ఏమవుతుందో. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. మీకు ఎక్కడో పక్కనకి వెళ్ళి పర్సన్ని తనని ఇమాజినేషన్ చేసుకొని నా లో కాన్ఫిడెంట్ లెవెల్ కంపారిజన్ చేసుకొని నాకు వస్తుందో రాదో, వాళ్ళకంటే అద్భుత శక్తులు ఉన్నాయి, నాకేమున్నది అని బాధపడుతూ చాలామంది ఇబ్బందులకు గురైపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాన్ఫిడెంట్ లెవెల్ లేదు అని. హిప్నోథెరపీ మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెక్నిక్. ఆ బ్యూటిఫుల్ టెక్నిక్ని మనపైన మనం ఇప్పుడు మీకు ఒకవేళ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఎంతో కొంత ఉంటాయి. మందులు వాడద్దు అనేది ఇక్కడ సమస్య కాదు, కానీ మీరు మందులు వాడితే ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ అన్న ఉంటుంది. కానీ ఇక్కడ ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మన కాన్ఫిడెంట్ని మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ హిప్నోథెరపీ. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది కూడా వాళ్ళకు మాట్లాడాలని ఉన్న ఒక స్టేజ్ ఫియర్ కానీ, లేకపోతే జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళిన టైంలో ఆ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, ఇలాంటి వాటిని కూడా మనం ఓవర్కమ్ చేయడానికి ఈ హిప్నోథెరపీ ఉపయోగపడుతుందా? సూపర్గా సార్. మీరు ప్రజెంట్ నేను ఎవరైనా జాబ్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, వాళ్ళ మైండ్లో బ్యాక్గ్రౌండ్లో ఏం రన్ అవుతుంది? ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎట్లా చెప్పాలి, ఏంటి? ఎస్, ఈ వీటన్నిటికీ అన్నీ ఉన్నాయి సార్. ఆ పర్సన్కి ప్రతి ఒక్క నాలెడ్జ్ తన దగ్గర ఉంది. ఇప్పుడు మీకు నేను ప్రస్తుతం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. మీకు ఈత నేర్చుకోవడం అంతా బుక్లో మీరు చేతులు ఎట్లా అనాలి ఏంది అనేది మొత్తం నేర్చేసుకున్నారు, మీరు నీళ్ళల్లోకి దిగారు, వస్తుందా? రాదు కదా. అలాగే మీరు ఇమ్మీడియట్గా మీకు అంత నాలెడ్జ్ ఉంది, మీరు వెళ్దాం అనుకుంటున్నారు, మీ మైండ్ సెట్ బ్యాక్గ్రౌండ్లో, అంటే ఎవరైతే జాబ్కి వెళ్తున్నారో వాళ్ళంతా బ్యాక్గ్రౌండ్లో ఏం రన్ అవుతుంది, చేయగలుగుతానా లేదా, ద కాన్ఫిడెన్స్. ఎస్, నా ఈ డౌట్ ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో నాకేమైపోద్దో, అక్కడ అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, నేనేమో పల్లెటూరు నుంచి వచ్చిన, నాకేం శక్తులు లేవు, అంతా హైదరాబాద్ వాళ్ళు, వామ్మో హైదరాబాద్ వాళ్ళ ముందు నేనేమన్నా పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతానా, నేను పుట్టి పెరిగింది పల్లెటూరులో. ఇక్కడ 100% మీరు కలెక్టర్లను కానీ లేకపోతే మిగతా వాళ్ళని కానీ చూడండి, ఎంత కాన్ఫిడెంట్ లెవెల్గా వాళ్ళు మన ముందు కూర్చొని ఉంటున్నారు. బికాజ్ ఆఫ్ వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్ వాళ్ళకి వాళ్ళు హిప్నటైజ్ చేసుకుంటున్నారు. బికాజ్ నేను సరే ఇప్పుడు హిప్నటైజ్ చేయకుండానే హిప్నటైజ్ చేస్తున్నారా అని మీరు నన్ను అడగొచ్చు. మీరు సంతూర్ సోపు అడ్వర్టైజ్మెంట్ ఎన్నిసార్లు చూసుంటారు? ఎన్నోసార్లు చూసుంటారు. ఎప్పుడో ఒకసారి సంతూర్ సోపు ఒక్కసారన్నా కొనాలని అనే ఆలోచన మన మైండ్లో క్రియేట్ అయి ఉంటుంది కదా, వచ్చింది. అలాగే మీరు వాళ్ళని చూసి అంటే కొనాలని అనుకుంటున్నారు, మీ మైండ్లో థాట్ రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యేది నెగిటివ్ అయితే నెగిటివ్ రిజల్ట్, పాజిటివ్ అయితే ఒకవేళ నెగిటివ్ రాదు అని కాదు, వచ్చినా ఒరే నువ్వు చాలా పెద్ద మనిషిరా నాయన, నువ్వు ఏదనుకుంటే అది సాధించేస్తావు, చాలా మొండోడివి, వెళ్ళి స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇవ్వు, అక్కడికి వెళ్ళి కూర్చొని బాగా మాట్లాడు అని ధైర్యం చెప్పుకున్న వాళ్ళు 100% వాళ్ళలో ఉన్న నాలెడ్జ్కి ఇది యాడ్ ఆన్ అవుతుంది. స్టేజ్ పైనకి వెళ్ళి కాళ్ళు వణుకుతూ చేతులు వణుకుతూ వెనుకకు తిరిగి వచ్చిన వాళ్ళు చాలామంది, వాళ్ళ మనసులో ఒకసారి నేను ఇది చెయ్యకపోతే, అంటే ఇది ఓవర్ కాన్ఫిడెంట్గా అనుకోమని నేను చెప్పట్లేదు, కానీ మన ఆలోచనలకి ఏదైతే నెగిటివ్ రన్ అవుతుందో వాటిని బ్రేక్ చేస్తున్నాం, మన విజువలైజేషన్ పాజిటివ్గా ఇస్తున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు 100% ఇప్పుడు నేను
సోషల్ పోస్ట్కి వచ్చేటప్పుడు నా ఆలోచన అంతా కూడా కొత్త వాతావరణం, Yeah. అక్కడున్న సార్ వాళ్ళు ఎలా ఉంటారో లేకపోతే మేడం వాళ్ళు ఎలా ఉంటారో నేను అక్కడ ఎలా ఇస్తానో అని నా మైండ్కి వచ్చినప్పుడు, బాస్ నువ్వు 100% చేయగలుగుతావు, నీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, నీకు బోలెడంత ఎక్స్పీరియన్స్ ఉంది, కంటెంట్ గురించి కూడా బాగా బాధపడాల్సిన అవసరం ఏం లేదు. నేను మేడం పంపించిన క్వశ్చన్స్ లేకపోతే మనం డిఫరెంట్గా వేటిపైన డిస్కషన్ చేద్దాం అనుకున్నానో ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే చూశాను. కానీ కంటెంట్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, నేను ఇంత హ్యాపీగా ఎలా మాట్లాడగలుగుతున్నాను? బిల్ట్. మన మైండ్ సెట్ 100% చేయగలుగుతున్నాం. నువ్వు చేయగలవు అనే థాట్ క్రియేట్ అయింది, ఇమాజినేషన్ క్రియేట్ అయింది. 100% మీ ముందు కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాం. ఎవరైనా జాబ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ పాజిటివ్ విజువలైజేషన్, ఎగ్జామ్కి వెళ్తున్న స్టూడెంట్స్ కూడా చాలామంది ఏం చేస్తున్నారు అంటే, అయ్యో ఏమైపోతుంది, బాగా చదువుతారు, చాలా నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఎగ్జామ్లో వెళ్ళి పెన్ను పెట్టగానే ఏం గుర్తురాదు. ఎందుకు అంటే ఏమైపోతుందో రాస్తానో రాయను కొన్ని వందల సార్లు వాళ్ళ మైండ్లో రన్ అయ్యి అడిగిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కువ ఏదనుకున్నారు, రాస్తానో రాయను, జాబ్ వస్తుందో రాదో, నెగిటివ్ అదే రిజల్ట్ అక్కడ మనం చూపెడుతుంది. మన మైండ్లో లేని రిజల్ట్ అయితే కాదు, ఉన్న రిజల్టే అక్కడ చూపెడుతుంది. సార్, ఈ మైండ్ సెట్ గురించి దీని గురించి చాలా చక్కగా చెప్పారు. కాకపోతే కొంతమంది ఓవర్ థింకింగ్ చేయడం వల్ల సో ఈ హెడ్ఏక్స్ కానీ అండ్ ఈ కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేది కూడా వస్తాయి. మరి దాని పరంగా ఈ హిప్నటైజ్ కానీ ఏం చేయగలుగుతారు మీరు? మీకు ఎమోషన్ వచ్చింది సార్, మీ ఎమోషన్ ఇమ్మీడియట్గా ఎంఎల్ రాజు గారు ఏనేంది అని మీ మనసులో అనిపించింది అనుకోండి, మీ ఆలోచన మీ లోపల ఉండిపోతే ఏమనిపిస్తుంది, భారం అనిపిస్తుంది కదా. కొంచెం సప్రెషన్ అయిపోతే మీరు అయ్యో ఆ ఆలోచన అలాగే మైండ్లో ఉండిపోయి ఏమవుతుంది అంటే, మీరు బయటికి చెప్పుకోలేక, బయటికి మాట్లాడలేక ఏమనిపిస్తుంది, అది ఒక డిసీజ్ లాగా మారిపోతుంది. మన ఎమోషన్స్ని మనం బయటికి చెప్పట్లేదు, ఆ ఎమోషన్స్ డిసీజ్ లాగా మారుతున్నాయి. ఈ ఎమోషన్ డిసీజ్ లాగా మారుతున్నప్పుడు మన మైండ్ ఏం ఆలోచిస్తుంది, మనం ఏదైతే థాట్ ఉందో ఆ ఎమోషన్స్ అన్నీ కట్టగట్టుకొని ఒకటేసారి బ్లాస్ట్ అవుతున్నాయి. బ్లాస్ట్ అవ్వగానే స్ట్రెస్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, లేకపోతే డిఫరెంట్ డిసీజెస్గా వస్తున్నాయి, సైకోసోమాటిక్ ఇష్యూస్. కానీ మీరు ఒకవేళ మీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏఐ టెక్నాలజీలో మీ డిఫరెంట్, ఇప్పుడు మీరు ఏదైనా మీ లోపల ఉన్న థాట్ ఉంది, పక్కన వాళ్ళకి పంచుకుంటే అందరు పాజిటివ్గా తీసుకుంటారా? లేదు కదా. మీరు కనీసం ఎవరైనా ఫ్రెండో లేకపోతే మీ డైరీ రాసే అలవాటు ఉంచండి, చాలా మటుకు అది మిమ్మల్ని కాపాడుతుంది అని. ఎందుకు ఆ ఆలోచన అంటే 100% మీ ఎమోషన్స్ అంతా పేపర్ పైన పెట్టేస్తున్నారు, ఒక ఎమోషన్ని బయటికి పంపిస్తున్నారు. బయటికి పంపించినప్పుడు ఎమోషన్ అనేది తగ్గుతుంది, రైట్? హిప్నోథెరపీ ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి హ్యాపీగా, జాలీగా మీ మైండ్ రిలాక్సేషన్ అవుతుంది, మీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ చాలా రిలాక్సేషన్ అవుతుంది. వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్గా కూర్చొని వాళ్ళ కాళ్ళు కానీ, చేతులు కానీ, ఛాతి భాగం కానీ, కడుపు భాగం కానీ ఆలోచించినప్పుడు ఏమవుతుంది అంటే, కాసేపు ఒక 5 మినిట్స్ వాళ్ళు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా లేకపోతే యాంగ్జైటీ ఫీల్ అవుతున్నా, నాకు ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ రావట్లేదు అనుకున్న వాళ్ళు కూర్చొని హ్యాపీగా వాళ్ళు అలా చేయగలిగితే, హిప్నోథెరపీ అంటే మనకు మనం సజెషన్స్ ఇచ్చుకోవడం. అంటే మీకు తెలిసి ఉంటుంది కానీ ఆల్ఫా స్టేజ్కి తీసుకెళ్ళి మన ఆలోచనల్ని, మనం నిద్రలేస్తున్నాం కదా, ఆ స్టేట్కి తీసుకెళ్ళి కొంచెం కళ్ళు మూసుకొని, ఎస్ మీకు తెలుసో తెలీదో డెంటల్ సర్జరీస్ అన్నీ కూడా పూర్వకాలంలో అనస్థీషియా లేనప్పుడు ఓన్లీ హిప్నోథెరపీ ద్వారా సర్జరీ చేశారు. అదేలా సార్? ఎస్, హిప్నోటైజంలో ఇప్పుడు మీకు హ్యాండ్కి నేను ప్రెస్ చేసినప్పుడు మీకు స్పర్శ తెలియలేదు, చూసారా? నేను ట్రాన్స్లోకి తీసుకెళ్ళిన తర్వాత టీత్కి సర్జరీ చేసేటప్పుడు కొద్దిగా పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ మీకు లేదు, మీరంతా నా ఆధీనంలో ఉన్నారు అని నేను తీసుకొని వచ్చి మిమ్మల్ని టోటల్గా ఆ పెయిన్ రిలీఫ్ అనేది చేయగలిగాను. అలాగే మానసిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో, మానసిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మిమ్మల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి, ఎస్ మీరు రిలాక్స్గా ఉన్నారు, బెటర్ రిజల్ట్స్ కోసమే మీరు ప్రయత్నిస్తున్నారు అని వాళ్ళకి చెప్పినప్పుడు 100% వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది, ఈ మెంటల్ ఇష్యూస్ అనేది కొంచెం తగ్గుతాయి.